దీపావళి అంటే దీపాల పండుగ అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. చెడుపై విజయానికి ప్రతీక. చీకట్ల స్థానంలో వెలుగులు నింపే దీపావళి వచ్చిందంటే చిన్న పెద్ద సంబరాల్లో తేలి ఆడాల్సిందే. మన దేశంలో దీపావళిని లక్ష్మీ పూజ, టపాసులు కాల్చడంతో ఒకరోజు, కొన్ని ప్రాంతాల్లో 2 రోజులు మాత్రమే జరుపుకుంటారు. కానీ మన పొరుగున ఉన్న ఓ దేశంలో మాత్రం ఏకంగా 5 రోజుల పాటు దీపావళి చేసుకుంటారు. అంతేనా, లక్ష్మీ పూజతో పాటు యముడు, మరో 4 జంతువులను కూడా పూజిస్తారు. ఇంతకీ ఆ దేశం పేరేంటి? వారు జరుపుకునే వైవిధ్య దీపావళి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. భారతదేశంలానే నేపాల్ కూడా సనాతన హైందవ ధర్మంతో విలసిల్లుతున్న దేశం. హిమాలయ దేశంగా ప్రపంచ ప్రసిద్ధి. దాదాపు 81% మంది హిందువులే ఉన్న నేపాల్లో తీహార్, యమపంచకం అనే పేర్లతో దీపావళిని 5 రోజుల పాటు వినూత్న ఆచారాలతో జరుపుకుంటారు. అందులో భాగంగా మొదటి రోజున నేపాలీ ప్రజలు కాకులకు పూజ చేస్తారు. దీన్ని అక్కడ కాగ్ తీహార్ అంటారు. యమధర్మరాజుకి దూతగా చెప్పుకునే కాకిని నైవేద్యంతో పూజిస్తే అకాల మరణ భయం, నరకలోక ప్రాప్తి ఉండదని ఆయనే స్వయంగా వరం ఇచ్చినట్లు నేపాలీయుల నమ్మకం. ఈ క్రమంలోనే 2వ రోజున కుకుర్ తీహార్ పేరుతో కుక్కలకు ప్రత్యేక పూజలు చేస్తారు. శునకాలకు ఉదయాన్నే తలస్నానం చేయించడమే కాక అలంకరించి నైవేద్యంతో పూజలు నిర్వహిస్తారు. భైరవుడి వాహనమైన కుక్కలకు మనుషులకు మధ్య ఉన్న విశ్వాస బంధానికి ప్రతీకగా దీన్ని చెప్పుకుంటారు. అలాగే 3వ రోజున